project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రధానంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందుకు సాగుతున్నాం. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు పార్లమెంట్ వచ్చేటప్పటికి బీజేపీ పార్టీ వాళ్ళు మన నరసాపురం పార్లమెంటు వారు తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ వచ్చేటప్పటికి జనసేన పార్టీ తరఫున మనం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా జనసేన పార్టీ అభ్యర్థిగా మనం బొమ్మడి నాయకర్ గారికి మన అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. కనుక ఇప్పుడు మనం తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున బొమ్మడి నాయకర్ గారికి, బీజేపీ తరఫున మన పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారికి 2 గుర్తులకి కూడా మనం ఓటేసి భారీ మెజార్టీతో నెగ్గించినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఎవరు కూడా మర్చిపోకూడదు. తప్పనిసరిగా కూటమి కలయికి కూడా పవన్ కళ్యాణే గారే ప్రథమ కారకులు. ఆ విధంగా బాధ్యత తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీలు ఏకం చేసి ఏ ఒక్క ఓటు కూడా చేయకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏది కూడా చేయకుండా అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలను కలిపినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా వచ్చేటప్పుడు ఇక్కడికి జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి 2 పార్టీలకి అవకాశం వచ్చింది నరసాపురం నియోజకవర్గంలో. కనుక మన 2 పార్టీలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయపథంలో నడిపించినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో ఆయన రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. ఆయన కూడా ఎటువంటి స్వార్థం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక చక్కటి సత్సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన యొక్క ఆశయాల్ని 100% అమలయ్యే విధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మనమందరం కూడా బాధ్యతగా వ్యవహరించి పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయానికి 100% సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియపరచినటువంటి బాధ్యత, కర్తవ్యం మనందరి మీద ఉన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వ్యక్తుల పరంగా, వ్యక్తిగతంగా గతంలో కొన్ని ఇబ్బందులు మనకి జరిగి ఉండొచ్చు. గత ఎన్నికల్లో మనం ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి సపోర్ట్ చేసి రేయింబాళ్ళు కష్టపడి మనం చేసినప్పుడు ఎన్నికలైన తర్వాత వాళ్ళు తేడాగా ఉండి మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, మన నియోజకవర్గ అభివృద్ధిని కుంటుపరచడం, మరి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ ప్రజల యొక్క అందరి యొక్క ఆకాంక్ష అయినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ని ఇక్కడ లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కనుక మన వాళ్ళందరికీ కూడా ఆ విధమైనటువంటి భయం, ఆందోళన మన వాళ్ళందరిలో కూడా ఉంది. కార్యకర్తలుగా మా పరిస్థితి ఏముంటుంది? గడిచేటువంటి 4-5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం. అధికార పార్టీకి అధికారం తెచ్చి శాసనసభ్యులు నెగ్గించుకుని, పార్లమెంట్ సభ్యులు నెగ్గించుకుని, లోకల్ బాడీస్ అన్ని కూడా నెగ్గించుకుని కార్యకర్తలకు ఎటువంటి సహకారం లేకుండా ఉన్నాం అన్నటువంటి ఆందోళన సెకండ్ క్యాడర్లో కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరో ఒకళ్ళు తప్పు చేశారని అందరూ కూడా అదే రకంగా తప్పు చేస్తారని రాజకీయాల్లో మనం ఎప్పుడు కూడా భావించకూడదు. ప్రసాద్ రాజు గారిని, అదేవిధంగా నాయకర్ గారిని ఒకే ఘాటి కట్టడం అన్నది అది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అయితే ఆ రోజున ప్రసాద్ రాజు గారు కూడా
చాలా నమ్మించాడు అందరినీ కూడా. నమ్మించి పోనీ వ్యక్తిగతంగా కేడర్‌కి ఏం చేయకపోయినా, లేకపోతే పర్సనల్‌గా నాకు రాజకీయంగా నష్టపరిచినా బాధ లేదు కానీ, నియోజకవర్గ అభివృద్ధిని శాశ్వతంగా కుంటుపడే చేయటమే మనందరికీ కూడా తీరనటువంటి బాధ, ఆవేదన కలగజేసినటువంటి విషయాన్ని మట్టుకు మనం ఈ సందర్భంగా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. కనుక అంతటి నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తిని మీద మనం ఈ రోజున మన అభ్యర్థిగా మన నాయకర్గాన్ని మనం నిలబెట్టుకున్నాం. మన అనుభవాల్లో మనం చూసుకోవాలి ఒకసారి. గడిచినటువంటి 5 ఏళ్ల పాటు మన కేడర్‌కి ఎంత నష్టం జరిగింది, మన నరసాపురం నియోజకవర్గ ప్రజానికి ఎంత నష్టం జరిగింది, నియోజకవర్గం ఏ విధంగా శాశ్వతంగా జిల్లా హెడ్ క్వార్టర్ కోల్పోయింది అన్నటువంటి విషయాన్ని తప్పనిసరిగా ప్రధానంగా అయ్యే మన మనసులో ఉండాలి. తర్వాత మిగిలినటువంటి విషయాలు, మిగిలినటువంటి సమస్యలు. కనుక నేను మన సోదరులందరూ కూడా కోరేది ఏంటంటే, తప్పనిసరిగా నాకు చాలా సంతోషం. మరి పార్టీలో ఉన్నప్పుడు కేడర్ వెనకాల నిలబడటం కానీ, 10 మంది కూడా రావడం కానీ సర్వసాధారణం జరుగుతూ ఉంటాయి. అధికార పార్టీలోనో లేకపోతే ఏదో ఒక పార్టీలో ఉన్నప్పుడు. ఏ పార్టీలో కూడా లేకపోయినా మన నియోజకవర్గంలో ఏ అధికార పార్టీకి, ఏ అపోజిషన్ పార్టీకి లేనటువంటి సపోర్టు మన కేడర్ కానీ, మన ప్రజానికం కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చారు. అది నా జీవితంలో మర్చిపోయినటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎంతో విశ్వాసం, నమ్మకం నా మీద ఉండటం మూలంగానే అధికార పార్టీని కాదనుకుని, ప్రతిపక్ష పార్టీని కాదనుకుని, సుబ్బారెడ్డి మాకు కావాలని మీరు అందరూ కూడా, నేను ఎన్ని కార్యక్రమాలు చేశాం, మనం చేసినటువంటి కార్యక్రమాలు 10% కూడా ఏ ఇతర వాళ్ళు కూడా ఎవరు కూడా చేయలేకపోయారు. దమ్ముగా, ధైర్యంగా, ఎవరికి భయపడకుండా దమ్ముగా మనం కార్యక్రమాలు నిర్వహించాం. దేనికి నిర్వహించాం? మన నియోజకవర్గ ప్రజల గురించి నిర్వహించాం. మన నియోజకవర్గ అభివృద్ధి గురించి మనం పాటుపడ్డాం. మన నియోజకవర్గానికి అభివృద్ధికి కుంటుపడకూడదు, మనకు నష్టం జరగకూడదు అన్న దాని మీదే పట్టుదలగా మనం పోరాటం చేశాం. అయినప్పటికీ కూడా నియోజకవర్గానికి శాశ్వత నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. కనుక ఇప్పుడు దాన్నే దృష్టిలో పెట్టుకుని, దాన్ని ఆలోచించుకోకుండా భవిష్యత్తు తప్పనిసరిగా బాగుంటుంది. భవిష్యత్తులో మనం తప్పనిసరిగా నాయకుడిని ఎక్కించుకుంటే మన నియోజకవర్గం బాగుంటుంది, మనందరికీ మంచి జరుగుతుంది. తప్పనిసరిగా నాయకుడు మంచిగా అడుగులు వేస్తాడు. తప్పనిసరిగా మన నియోజకవర్గ అభివృద్ధి కూడా రాజీ లేకుండా మనందరితో కలిసిమెలిసి ముందుకు సాగుతాడు అన్నటువంటి విశ్వాసాన్ని తప్పనిసరిగా మనం అందరూ కూడా ఉంచాలి. అంతే తప్ప వేరే రకమైన అనుమానాలు పెట్టుకుని మళ్ళా వేరే పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మన సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఆయనకి అభివృద్ధి ఇష్టం. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఆయనకి ప్రధానం. ఈ రోజున ఆయన వ్యక్తిగత జీవితం కన్నా, కుటుంబం కన్నా ఆంధ్ర రాష్ట్రం అంటేనే ఆయన అన్ని రకాలుగాను కూడా ముందుకొచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం. ఎంతో ఆర్థిక పరంగా ఆయనకు నష్టం కలిగినప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి గొప్ప అవకాశాలన్నింటినీ కూడా వదులుకుని మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి, మన ప్రజల గురించి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పాటుపడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. ఆ విధంగా స్వార్థం లేనటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం చేయడం అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియపడుతున్నా. తప్పనిసరిగా నాయకుడు గారిని మనం ఎమ్మెల్యే చేసుకున్నప్పుడు భవిష్యత్తులో మన కేడర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. అదేవిధంగా మన అందరి యొక్క అభివృద్ధికి కూడా రాజకీయ పరంగా ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియపడుతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటువంటి గొప్ప ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి కనుక మనం తప్పనిసరిగా దేనికి కూడా భయపడక్కర్లేదు, దేనికి కూడా ఆందోళన చెందనవసరం లేదు. గడిచేటువంటి అనుభవాల్లో కొంత ఆందోళన, కొంత మనసులో జంజాటం ఉన్నప్పటికీ కూడా గతంలో జరిగిందే భవిష్యత్తులో జరుగుతుంది అన్నటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది, మన ప్రాంతానికి మంచి జరుగుతుంది, మన నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, మన ప్రజానికానికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనలో వెళ్ళాలి తప్ప భయం పట్టుకుని ఎవరో మోసం చేశారు,
వచ్చిన వాళ్ళు అందరూ కూడా మోసం చేస్తారంటాం అది సరైనటువంటి విధానం కాదు. కనుక తప్పనిసరిగా అటు వర్మ గారిని పార్లమెంట్ సభ్యులుగా, ఇటు నాగర్ గారిని అసెంబ్లీ సభ్యులుగా ఇద్దరిని కూడా మనం భారీ మెజార్టీతో మనం నెగ్గించాలి. గతంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికయ్యారంటే నరసాపురం నియోజకవర్గం నుంచే మనం హైయెస్ట్ మెజార్టీ ఇచ్చాం. 28,000 మెజార్టీ మనం ఆ రోజున ఇవ్వడం మూలంగానే అక్కడ పార్లమెంట్ అభ్యర్థిని ఎక్కడం జరిగింది. అదేవిధంగా ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి కూడా మనం హైయెస్ట్ మెజారిటీ నరసాపురం నియోజకవర్గం నుంచి ఇచ్చి బీజేపీ పార్టీ అభ్యర్థికి ఇంత అత్యధిక మెజార్టీ వచ్చిందంటే నర్సపూరే కారణం అన్నటువంటి విధంగా మనం అందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా నేను మీదనే కూడా కోరుతున్నా. అదేవిధంగా మన పార్లమెంట్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్స్లో కూడా మిగిలినటువంటి 6 సెగ్మెంట్ల కన్నా నరసాపురం నియోజకవర్గం హైయెస్ట్ మెజార్టీ. నరసాపురం పార్లమెంట్లో శాసనసభ్యులకి నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యుల నాయకులకి హైయెస్ట్ మెజార్టీ ఏ నియోజకవర్గంలో వచ్చే విధంగా కూడా మనం అందరూ కష్టపడి పనిచేయాలని, పట్టుదలగా పనిచేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుతున్నా. ఆ విధంగా చేసినప్పుడు తప్పనిసరిగా మీ అందరికీ గౌరవం ఉంటుంది, మనందరికీ గౌరవం ఉంటుంది. రాష్ట్రంలో మన నియోజకవర్గ ప్రతిష్ట మరింత పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా మన నియోజకవర్గాన్ని మంచి చేయడానికే అన్ని రకాలుగా కూడా ఆలోచన చేస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మనందరికీ కూడా సుపరిచితులే. ఆయన కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లాలన్న తపంతో ఆయన కూడా కష్టపడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దేశాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తూ, తప్పనిసరిగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా తప్పనిసరిగా మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా మరి అటు నాయకులు వీళ్ళతో కూడా మాట్లాడి మీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా జనసేన పార్టీలో ఉన్నటువంటి అటు ఉన్నా ఇటు ఉన్నా ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా మనతో కలుపుకుని ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. అందులో ఎవరు ఎటువంటి అనుమానాలు కూడా అక్కర్లేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆ విధంగా మీరు కూడా నమ్మాలి, మీరు కూడా విశ్వసించాలి. భయం అన్నది రాజకీయాల్లో ఉండకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళినప్పుడే రాజకీయాల్లో సక్సెస్ అవుతాం. అయ్యి బాబు మన భవిష్యత్తు ఏమైపోద్ది, లేకపోతే మనకి పదవి రాలేదు కనుక మనం ఏమైపోతాం ఆలోచనే రాజకీయ నాయకుల్లో ఉండకూడదు. ఎప్పుడు కూడా పదవి శాశ్వతం, పదవి వల్ల మనకి వన్నీ రావడం కాదు, మన వల్ల పదవికి వన్నీ రావాలి, లేకపోతే మన వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, తప్పనిసరిగా మనందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా నేను మీ అందరికీ కూడా కోరి ప్రార్థించేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఓటు కూడా వేరే విధంగా చేయకుండా, వేరే విధంగా ఆలోచన ఏ ఒక్కళ్ళు కూడా పెట్టుకోకుండా మరి జనసేన పార్టీ ఘన విజయానికి నరసాపురం నియోజకవర్గంలో మనం అందరూ కృషి చేయాలి. ఆ విధంగా మన అభ్యర్థుల నాయకుల విజయానికి మనం అందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా పార్లమెంట్కి వచ్చేటప్పటికి బీజేపీ పార్టీ అభ్యర్థి ఘన విజయానికి మనం అందరూ కూడా కృషి చేయాలి. బీజేపీ పార్టీ అభ్యర్థి వర్మ గారి యొక్క విజయానికి కూడా మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి మీరందరూ కూడా ఎప్పుడు కూడా నా మాట మీద గడిచిన 34 సంవత్సరాలు బట్టి నా కూడా ఉంటూ ఏది చెప్తే అది తప్ప రెండో మాట ఆడకుండా ఏ విధంగా గడిచినటువంటి కాలం నుంచి మీరందరూ కూడా నాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఈ విషయంలో కూడా మీరందరూ కూడా సంపూర్ణ సహకారం అందించి నా మాట యొక్క గౌరవాన్ని మీరు మరింతగా పెంచుతారన్నటువంటి నమ్మకంతో నేను మీ అందరినీ కూడా తప్పనిసరిగా 2 పార్టీలకి విజయానికి కృషి చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.